బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారతదేశమే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని ఉంగరం తోడటమేగా, ఎచ్చి అయితేనే కుడి చేయటం. Wish you happy life. Thank you. Good luck. Thank you. Oh, I'm sorry. Thank you. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం. గాయకుడు మిస్టర్ భారత్. మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా జ్ఞాపకాల నీడలు తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో నీ కోసమే తుడిచే గుడ్డి ప్రేమలో మూగ సాక్ష్యాలు ఇక వినిపించునా కనిపించునా వినిపించునా కనిపించునా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా పన్నీట వెన్నెల్లు జల్లుకు కొత్త ఆశలే తీగలల్లుకు మన్నిస్తున్నాలే మాజీ ప్రేయసి పచ్చని సిరులు వెచ్చని మరులు నచ్చిన వరుడు నూరేళ్ళు నీ తోడుగా వర్ధిల్లగా నీ తోడుగా వర్ధిల్లగా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా ఆకాశ వీధిలో ఆకాశ వీధిలో ఏ తారనడిగిన చెబుతుందిలే ప్రేమ గాథలు భగ్న జీవుల గుండె కోతలు గెలుపే నీదమ్మా జోహారందుకో పగిలిన
హృదయం చిలికిన రక్తం కుంకుమ తిలకం ఏనాడు నీ శోభలై వర్ధిల్లగా నీ శోభలై వర్ధిల్లగా మరచిపోనేస్తమా హృదయముంటే సాధ్యమా జ్ఞాపకాల నీడలు తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో నీ కోసమే తుడి చేసుకో గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యాలు ఇక వినిపించునా కనిపించునా వినిపించునా కనిపించునా ఏంటమ్మా కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఏదైనా అంతేనమ్మా, సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి. గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ నేను చూడటానికని ఇవాళ్లే వచ్చేళ్ళారట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకువైనా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాన్రా. నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు. అన్నయ్య, తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. ఆగు తమ్ముడు. తమ్ముడు, నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరూ మెచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాల్ని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితులను జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తాను, ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, ఆ హత్యలేవో నేనే చేస్తాను. భారత్, ఈ ఒక్క సంతకంతో నీ రోజులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ మార్పు మంచిగా చెడ్డగానే ఆలోచించకు. నువ్వు లక్షలు కోట్లు సంపాదిస్తావు. ఆ డబ్బు మంచిదా చెడ్డదా అని ఆలోచించకు. ఈ ఇంటికన్నా పెద్ద ఇల్లు కడతావు. అది ఇల్లా లేక ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు. కళ్ళని మనస్సుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీదే. మంచిని నమ్ముకుని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడుగు కూడా వేయలేకపోయాను. కానీ చెడు నమ్మిన తర్వాత నేనెక్కడా నిలబడలేదు. పరుగు పరుగు పరుగు. అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను. నాకు తెలుసునయ్యా భారత్ బాబు, నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను. అయినా వినిపించుకోకుండా నిన్నలరి పెట్టి తానలరిపడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు. సుభద్రమ్మ తల్లి, ఏవైనా ఈ అదృష్టం అంతా నీది. ఎంతటి పనైనా అతి సులువుగా చేయగలిగిన కొడుకుని కన్నావు. ఆశ, మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలస్యం అయిపోతుంది.
ముహూర్తాలు లేవంటోందమ్మ. అమ్మ మాట కాదనలేను. నా కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను. మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు. అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను. నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ మిస్టర్ ఆనంద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టూ టౌన్ పోలీస్ స్టేషన్. హార్టీ కంగ్రాచులేషన్. అమ్మా, చిన్నన్నయ్య అనుకున్నది సాధించాడే. ఇన్స్పెక్టర్ నవ్వుతా అన్నాడు, అయ్యాడు.